ప్రార్థన చేసుకొని 31వ దినపు కూడికను మనం ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ ప్యూలా గారు ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన చేసిన తర్వాత పాటలతో దేవుని మహిమపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన ప్రియ పరలోకండి నీ బంగారు పాదాలతో నామస్తులు ఆచరించుకున్నాం. ఇదిగో ఈ సాయంకాల సమయం పాసాన్ని కూర్చొని తండ్రి అడుగులకు మించిన ముట్లేని వారు అయినా నీ కృపలో కాచి దాచి భద్రపరిచారం నుంచి క్షమించి వారం నుంచి శక్తి నుంచి ప్రభావం నుంచి కాపాడుతుంటండి. నీకు అనేక వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. ఇదిగో శిలువ శ్రమ ధ్యానాల్లో ప్రభావైనా 30 రోజులు ప్రభావైనా నీ కృపలో కాచి దాచి భద్రపరిచి ప్రభావైనా కాపాడి ప్రభావైనా నీ వాక్యం ద్వారా ప్రభావైనా మమ్మల్ని ప్రభావ మా జీవితాలను పట్టుకునే విధంగా ప్రోత్సహించిన తండ్రి నీకు అనేక వందనాలు స్థుతులు. ఇదిగో ప్రభావైనా 31వ రోజున ప్రభావ వాక్యం ఎంత భోజన బిడ్డకు ప్రభావైనా మంచి ప్రభావైనా జ్ఞానం నుంచి ప్రభావైనా మంచిగా చెప్పడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభావైనా పాట పాడుతుండగా మంచి స్వరాలను అనుగ్రహించండి తండ్రి. ప్రతి విషయంలో నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించి కార్యక్రమాలన్నీ మంచిగా జరగడానికి నీ కృప కాపుదల భద్రతను అనుగ్రహించమని మా ప్రభువు పరిశుద్ధ పాట పాడుకున్నాము. అదిగో అల్లదిగో కల్వరి మెట్టుకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో గెత్సేమనే ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో గెత్సేమనే ఒక తోట
ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనే పాట పాడుతున్నామండి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, కరతో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, కరతో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి ప్రేమించి నిత్య జీవమిచ్చి. నన్ను కరుణించి ఆదరించి ప్రేమించి నిత్య జీవమిచ్చి. ఆశ్చర్యమైన ప్రేమ, పావనయేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావనయేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాపై మరణించి జీవమిచ్చి జయమిచ్చి జయమహిమనిచ్చి. నాపై మరణించి జీవమిచ్చి జయమిచ్చి జయమహిమనిచ్చి. ఆశ్చర్యమైన ప్రేమ, నాచిని చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాచిని చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. విడనాడని ప్రేమని ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమని ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. యేసుని ప్రేమను అనే పాట పాడుతున్నామండి. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవేయో మనసా, వాసిగనే అతని వరనామమున, వదలక పొగడవేయో మనసా. యేసు
యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు తలచవే ఓ మనసా పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభుని తలచవే ఓ మనసా శాపమునంతయు జగదనోచిన శాంతిని పొగడవే ఓ మనసా యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు తలచవే ఓ మనసా కష్టములలో మన కండగా నిలచిన కర్తను తలచవే ఓ మనసా నాశములన్నీయు నడచిన యాగురు శ్రేష్ఠుని పొగడవే ఓ మనసా యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు తలచవే ఓ మనసా మరణకరము మన శరణుగా నుండెని మాన్యుని తలచవే ఓ మనసా కరుణను మనక నీతిని తుడచిన కర్తను పొగడవే ఓ మనసా యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు తలచవే ఓ మనసా ప్రార్థనలు విని ఫలములను కలిగిన ప్రభుని తలచవే ఓ మనసా వార్తన కోరుచు శ్రద్ధతో తీర్చిన మంజుని పొగడవే ఓ మనసా యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు తలచవే ఓ మనసా వంచన లేక వరములను చదివిన వరదుని తలచవే ఓ మనసా కొంచెము గాని కూనితో దేవుని కొమరుని పొగడవే ఓ మనసా యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు తలచవే ఓ మనసా వాగ్దానాతని వరనామంబున వదలక పొగడవే ఓ మనసా యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు తలచవే ఓ మనసా పాటలు పాడి దేవుని మహిమపరిచిన పిల్లలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగినట్లయితే వారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. వందనాలు పాస్టర్ గారికి నా వందనాలు సంఘంకు నా వందనాలు చెప్పించుకోవచ్చు. నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా జ్ఞానమే వెలుగాని నీ సేవ చేయ ఆశ ఉన్నది జ్ఞానమే వెలుగాని నీ సేవ చేయ ఆశ
యేసయ్యా నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా పనికిరాని పాత్రలని నన్ను పారవేయకు యేసయ్యా పనికిరాని పాత్రలని నన్ను పారవేయకు యేసయ్యా. పాడి దేవుని వచ్చిన దేవుని రాణి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మన మీద ఈ దినాన వాక్య సందేశాన్ని అందచేయడానికి మన మధ్యలో సిస్టర్ జయ గారు ఉన్నారు. వారి వాక్యాన్ని అందచేయబోయే ముందు మన మధ్యలో ఉన్న సిస్టర్ మిల్కా గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. మరి ఇంటి దాచుకొని ఆయన తండ్రి ప్రభావ వాక్యం ఇస్తుంటారు ఆయన తండ్రి ప్రభావ మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం నాకు దయచేయమని త్వరలో ఆయన నా లేకుండా నేను చూసిన అయ్యి పడవదండి. ముందుగా ఈ సమయం ఇచ్చిన దేవుడికి వందనాలండి. మరొకసారి దేవుడి మాటలను చెప్పడానికి నాకు ఎంత అర్హత లేకపోయినా సరే దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలండి. అలాగే భాష గారికి ఆంటీకి నా వందనాలు చేస్తున్నాను. మనం మోషే గారి గురించి మనకందరికీ తెలుసు కదండి. కొన్ని విషయాలు ఆయన గురించి చెప్పుకొని మన వార్తలలోకి ముందుకు వెళ్ళాలి. మోషే గారు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి కానాను దేశానికి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా మనకి బైబిల్ గ్రంథం తెలుస్తుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించిన గొప్ప సాధకుడుగా ఆయన మనకి కనబడతారు. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు గొప్ప ప్రవక్తగా మనకి ఆయన కనబడతారు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు దేవుడైన యెహోవా తండ్రి ఆయన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగించినట్టు మనకి గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఇంత గొప్ప ప్రవక్తకి భార్య అయిన సిప్పోరా గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నామండి కొన్ని విషయాలు. ఈ సిప్పోరా అన్న పేరుకి అర్థము పిచ్చుక అనే అర్థం వస్తుందండి. పిచ్చుక ఎంత బలహీనమైన ఘటమో మనకందరికీ తెలుసు కదండి. అంత బలహీనమైన స్వభావం కలిగిన స్త్రీ అయినప్పటికీ దేవుడు ఎంతో బలముగా ఆమెని మోషే పట్ల ఎంతో బలముగా సేవలో తన పరిచర్యలో అన్నిట్లో ఎంతో బలముగా సిప్పోరాని దేవుడు నిలబెట్టినట్టు మనము చూస్తామండి. ఆమె మిద్యాము యాజకుడైన ఇత్రో కుమార్తె అండి ఈ సిప్పోరా. వాళ్ళు 7 అక్క చెల్లెళ్ళు. వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఇత్రో గారికి గొర్రెలు మందలు ఉంటాయండి. ఆ గొర్రెల మందని అక్క చెల్లెళ్ళు కాస్తూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుని మోషేకి భార్యగా దేవుడు ఏర్పాటు చేసినట్టు మనకి వాక్యం ద్వారా తెలుస్తుంది. ఎంత ధన్యత సిప్పోరాకి దేవుడు ఇచ్చాడో మనము తెలుసుకోవచ్చు. మోషే గారు దేవుడి ఇల్లంతటిలో నమ్మకంగాను సాత్వికంగాను పేరు పొందిన వ్యక్తిగా మనకి కనబడుతుంది. అంత గొప్ప వ్యక్తికి భారీగా ఈ సిప్పోరాని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే దేవుడి ఉగ్రత నుండి ఈ సిప్పోరా తన భర్త ప్రాణాలను రక్షించుకున్నట్లు మనకి వాక్యంలో ముందుగా చూడొచ్చండి. వివేకము గల స్త్రీగా ఈ సిప్పోరా మనకి వాక్యంలో కనపడుతుంది. కూషు దేశస్థురాలైన స్త్రీ అయినప్పటికీ మోషే గారు తనని వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. అయితే ఈ సిప్పోరా గురించి మనకి కొన్ని లక్షణాలు తెలుసుకుందాం. మొదటిగా సహనము కలిగిన స్త్రీగా మనము ఈ సిప్పోరాని చూడొచ్చు. ఈమె సహనము గురించి నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మనకి వ్రాయబడి ఉంటుందండి. ఆమె సహనం గురించి అంటే ముందుగా నేను చెప్పాను కదండి, అక్క చెల్లెళ్ళందరూ గొర్రెలను కాసేవాళ్ళు. అలా కాస్తూ ఉండగా నీళ్లు చేది పోస్తూ ఉండగా కొంతమంది వేరే
గొర్రెల కాపరులు వచ్చి వీళ్ళని అడ్డగిస్తూ ఉండేవాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు ఈ సిప్పోరా గారు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ మీద కోపపడకుండా, మరి వాళ్ళని విసుక్కోకుండా ఎంతో సహనంగా ఉండి ఆవిడ తన గొర్రెలకు మాత్రమే నీళ్లు చేరు పోసుకుని ఎంత ఆలస్యమైనా సరే వాళ్ళతో జగడం పెట్టుకోకుండా నిదానంగా వాళ్ళ గొర్రెలకి నీళ్లు చేదుకుని పోసుకుని ఆలస్యమైనా సరే సహనంగా బాధ్యతగా నిర్వహిస్తూ తన ఇంటికి చేరుకునేవాళ్ళు అక్క చెల్లెళ్ళందరూ. అలాంటి మనస్తత్వం కలిగిన ఈ సిప్పోరా మనకి ఎంత దీనత్వం కలిగిందో, సహనం కలిగిన స్త్రీగా మనము చూడొచ్చు. ఆ సహనాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. మన బాధ్యతల పట్ల, మన కార్యక్రమాల్లో అన్నిటిలో, మన పని అన్నిటిలో కూడా సహనంతోటి, ఆడవాళ్ళకి సహనం ఎక్కువ అంటారు కదండి, అట్లాగే మనం కూడా సహనం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఇంత సహనం గల స్త్రీ కాబట్టే ఇశ్రాయేలు నడిపించిన మోషేకి ఆమె భార్యగా దేవుడు ఏర్పాటు చేసినట్టు మనకి బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుతామండి. చాలండి, ఇక్కడ మనకి ఫిలిప్పీ పత్రిక ద్వారా తెలియజేయబడుతుంది కదండి, మీ సహనమును సకల జనులకి తెలియజేయడని. సిప్పోరా జీవితంలో అది నెరవేరినట్లుగా మనం మొదటి పాఠంగా చూడొచ్చు. తన విషయంలో తండ్రికి విధేయత చూపిన కుమార్తెగా కూడా మనం రెండో విషయం చూడొచ్చండి. ఏ విధంగా అంటే గొర్రెలు మేపుతూ ఉండేది కదండి సిప్పోరా. ఆ సిప్పోరా దగ్గరికి తన విధి నిర్వహణలో ఎంతో నమ్మకంగా చేసినట్లు మనకు అక్కడ ఆమెకు కనబడుతుంది. గొర్రెలు మందకి నీళ్లు పెట్టేటప్పుడు వేరే గొర్రెల కాపర్లు అడ్డగిచ్చారని విషయం తెలుసుకున్నాం కదండి. అక్కడ మోషే ఆమెకు పరిచయం అవుతాడు. వాళ్ళని తోలేస్తారనమాట ఇక్కడి నుంచి. ఎందుకు అడ్డగిస్తున్నారని తనకి సిప్పోరాకి హెల్ప్ చేసినట్లుగా మనము నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మనకి కనిపిస్తుందండి. అలాగా సిప్పోరాకి మోషే గారు పరిచయం అవుతారు. అయితే తర్వాత తను ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి జరిగిన విషయం అంతా మోషే గారు ఏ విధంగా తనకి హెల్ప్ చేశారో అది తండ్రికి చెప్తారు. చెప్పినప్పుడు ఆ తండ్రి సిప్పోరాకి చెప్తారు, మోషేని ఇంటికి తీసుకురమ్మని, భోజనానికి అని ఇంటికి తీసుకురమ్మని పిలవమని చెప్తే తన విధేయత చూపి, తండ్రి మాటకు విధేయత చూపించి మళ్ళీ మోషే గారిని తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ విధంగా తండ్రి చిత్తానుసారంగా మోషేని వివాహం చేసుకున్నట్లు మనకి 2వ అధ్యాయంలో కనపడుతుందండి. తర్వాత ఆమె 3వ విషయం ఏంటంటే భర్తను అనుసరించిన భార్యగా మనము 3వ విషయం సిప్పోరా గురించి చూడొచ్చు మనము. అది ఏ విధంగా అంటే మోషే గారికి దేవుడు ప్రత్యక్షమయ్యి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించమని పొదలో అగ్ని ద్వారా తెలవేస్తారు కదండి. ఆ విధంగా ఆ విషయంలో తను ఎంతగానో మోషేకు సహకారిగా ఉన్నది. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి అది తన భర్త మాటకి ఏమాత్రం అడ్డు చెప్పలేదు. ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ కాబట్టి ఆమె ఏమాత్రం అడ్డు చెప్పకుండా మోషే గారు చేసే పనంతటిలోనూ తను తోడై ఉన్నట్లుగా ఇక్కడ మనకి కనబడుతుంది. ఐగుప్తులకు వెళ్ళిన ఇదంతా నిర్గమాకాండం 4వ అధ్యాయం 20లో మనము చూడొచ్చు. ఒకప్పుడు మోషే గారు ఎక్కడి నుండి ప్రాణభయంతో పారిపోతాడు కదండి. అయినా సరే దేవుడు మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల గురించి అక్కడికే మోషే గారిని తీసుకెళ్తున్నట్టు మనం వాక్యంలో కనబడుతుంది. అప్పుడు తను ఏమాత్రము అడ్డగించలేదు. ఎందుకంటే అది దేవుడు ఆజ్ఞ, మోషేకి ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి తన భర్త పనిలో భార్య ఎక్కడా అడ్డంకం చెప్పకుండా భర్తని అనుసరిస్తూ తన భర్తకు తగిన భార్యగా తను నడుచుకోవడం మనం ఇక్కడ చూస్తాము. అయితే తన భర్తతో పాటు
ఆ దేశానికి వెళ్ళడానికి ఆమె ఇష్టపడినట్లుగా మనం నిర్గమాకాండం 4వ అధ్యాయంలో కనబడుతుంది. తన పిల్లల్ని తీసుకుని తన భర్తతో తన తండ్రి గృహాన్ని విడిచి తన స్వకీయ జనాన్ని విడిచి తన భర్తతో కలిసి సిప్పోరా బయలుదేరి వెళ్ళినట్లు భర్త మాటకి విధేయత చూపిన స్త్రీగా మనము ఇక్కడ చూడొచ్చు ఆమెని. మనము ఎలాగున్నామో మన విషయం అయితే ఎలాగా మనం మన భర్తలకి లోబడి జీవిస్తున్నామో ఆయన మాటకు కానీ ఆయన కష్టాల్లో నష్టాల్లో ప్రతి విషయంలోనూ మనం నమ్మకంగా ఉండి జీవిస్తున్నామా లేదా అన్నది మనం పరిశీలన చేసుకోవాలని ఇక్కడ కోరుతున్నాను. ఫిలిప్పు 5వ అధ్యాయం 24వ వచనంలో ఒకసారి చదవండి. 5:24 వచనం. ఎఫ్ఎస్సి సారీ 5:24 వచనం. క్రీస్తునకు లోబడినట్లుగా భార్యను కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలేదు. చాలండి. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా మనము మన భర్తలకి లోబడాలని ఇక్కడ దేవుడే మనకి సెలవిస్తున్నాడు కదండి. మనము ఏ విధంగా ఉంటున్నామన్నది మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ శారా గురించి కూడా వ్రాయబడి ఉన్నదండి, అది మనం చదువుదాము. 1 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం 5-6. చాలండి. అబ్రహామును ఏమని పిలిచిందండి? యజమానుడా అని ఇక్కడ శారా పిలిచినట్టు మనం చూస్తున్నాము. మన భర్తలకి మనం కూడా లోబడి విధేయత కలిగి జీవించాలని దేవుడు ఆశపడుచున్నాడండి. 4వ విషయంగా దేవుని చేతిలో నుండి తన భర్త ప్రాణాలను రక్షించుకున్న స్త్రీగా ఈ సిప్పోరాని మనము చూడొచ్చండి. అది ఎలా అంటారంటే, మిద్యాము నుండి ఐగుప్తుకు తిరిగి వెళ్ళి వచ్చినప్పుడు దేవుడు మోషేకు ఆజ్ఞాపించి మోషేని చంపాలని దేవుడు తలస్తాడండి. ఎందుకంటే అది సున్నతి విషయమై దేవుడు అక్కడ తన 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. నిర్గమాకాండము. చాలండి. ఇక్కడ మన నిర్గమాకాండంలో చెప్పిన విధంగా మోషే గారిని మార్గ మధ్యలో చంపాలని దేవుడు తలంచినప్పుడు తన భార్య తన భర్త ప్రాణాలని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్లు ఇక్కడ మనకి చూడొచ్చండి. అది ఏంటంటే, యెహోవా తన ప్రజలను సున్నతి పొందాలని ఆజ్ఞాపించాడు కదండి అప్పటి రోజుల్లో, ఆదాము అబ్రహాము ఆ రోజుల్లో. అందుచేతనే విశ్వాసముకు తండ్రి అయిన అబ్రహాము కూడా తన కుమారులకి సున్నతి చేసినట్లు మనకి బైబిల్ గ్రంథం ఆదికాండం 17వ అధ్యాయంలో కనపడుతుంది. ఇది విశ్వాసానికి కలిగిన నీతికి ముద్రగా ఈ సున్నతి కనబడుతుంది మనకి. విశ్వాసానికి కలిగిన నీతికి ముద్రగా ఈ సున్నతి మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. తనకు కలిగిన విశ్వాసం వల్ల నీతికి ముద్రగా సున్నతి అగుబడుతున్నదని రోమాపత్రిక 4:11 వచనంలో 4వ అధ్యాయం 11వ వచనంలో మనకి కనబడుతుంది. అలాగే పస్కా పండుగ గురించి కూడా నిర్గమకాండము 12వ అధ్యాయము 48వ వచనం ఒకసారి కదండి. చాలండి. ప్రతి మగవాడు పస్కాను ఆచరించడానికి సున్నతి పొందాలని మనకి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడుతుంది కదండి. అలాంటి విషయాన్ని మోషే గారు తన కుమారుడి పట్ల నెరవేర్చలేకపోయాడు. అది ఎందుకన్నది మనకైతే తెలియదు, కానీ అది ఒకవేళ సిప్పోరా వద్దు అన్నదేమో మనకైతే తెలియదు. కానీ ఒకవేళ మనము ఆలోచించినట్లయితే అందుకని ఒకవేళ ఆమె ఆపిందేమో, ఎందుకు ఆపిందో మనకైతే తెలియదు. కానీ ఆమె ఏమని దేవుడు తన భర్త ప్రాణాలు తీయాలని తెలుసుకున్నప్పుడు తన జ్ఞాపకం ఏమని వచ్చిందంటే, తన కుమారుడికి సున్నతి నేను చేయించలేదు, ఒకవేళ నా తప్పేమో అని తన గ్రహించుకుని భార్యగా
తను వెళ్ళి తన కొడుకుకి సున్నతి చేసిద్దండి. ఆ విషయం మనకి నిర్గమాకాండం 4వ అధ్యాయం 25వ వచనంలో మనం తర్వాత చదువుదామండి. అలాగా దేవుడు తన భర్తని చంపాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు తన పొరపాటును తెలుసుకుని, భార్యగా తన పొరపాటును తెలుసుకుని ఆమె తొందరగా వెళ్ళి తన కుమారుడికి సున్నతి చేసి ఆ ఆలోచనని తన భర్త ప్రాణాలను రక్షించుకున్నట్లుగా ఇక్కడ మనకి సిప్పోరా కనబడుతుంది. అలాగనే మనం కూడా ఏమన్నా తప్పులు చేస్తున్నట్లయితే దేవుడి పట్ల మనము ప్రతిదినము ఆలోచించుకోవాలని మన సేవకులు చెప్తూ ఉంటారు కదండి. ప్రతిదినము మనం దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ఈరోజు ఏం చేసామా, నిన్నేం చేసామా, తండ్రి మమ్మల్ని క్షమించు, మా బిడ్డల్ని క్షమించు అని మన తప్పుల్ని మనం తెలుసుకుంటూ దినదినము మనం కూడా పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు మనల్ని రక్షిస్తాడన్న విషయం ఇక్కడ తిన ద్వారా మనకి సిప్పోరా ద్వారా మనము అర్థం చేసుకోవచ్చండి. అయితే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని మనకి సామెతలు 31వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చదవండి. చాలండి. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు మన వాక్యం ద్వారా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కన్నా అమూల్యమైనది అని మనకి వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడండి. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, లేమిలోను కలిమిలోను మనం మ్యారేజ్ అయినప్పుడు ప్రమాణాలు జరిగిస్తారు కదండి. భర్తకు తోడుగా భార్య ఉండాలి, భార్యకు తోడుగా భర్త ఉండాలని. అది మనం ఎప్పుడూ ప్రతినిత్యము ఆయన కష్టాల్లోనూ మన కష్టాల్లోనూ ఆయన మనకు తోడుండాలి అన్న విషయాన్ని ఈ సిప్పోరా ద్వారా మనము ఇక్కడ గుర్తించామండి. అలాగే భర్తకి రక్త సంబంధి అయిన భార్య కూడా 5వ విషయము ఈ సిప్పోరా గురించి మనము తెలుసుకుందామండి. సున్నతి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి. అబ్రహాం కాలం నుంచి దేవుడు ఏర్పాటు చేసిన విషయము సున్నతి. అది ఒక నిబంధన, నిత్య నిబంధన అని మనం ఇప్పుడు ఆదికాండం ద్వారా తెలుసుకున్నాము. ఆదికాండము 17వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. చాలండి. అది దేవుని నిబంధన అని మనకి ఇక్కడ ఆదికాండంలో వ్రాయబడింది. సిప్పోరా తన కుమారుడికి సున్నతి చేయడం ద్వారా ఆమె రక్త సంబంధమైన నిబంధనలోనికి వచ్చినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. రక్తము చేత ఏమాత్రము నిబంధన ప్రతిష్ఠ చేయబడినదిగా హెబ్రీ పత్రిక 9:18 వచనం ఒకసారి చదవండి. ఈ రక్త సంబంధమైన నిబంధన గురించి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం. చాలండి. ఈ నిబంధన రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. అయితే ఇది ఇప్పుడు పరిస్థితిలో మనకి అవసరం లేదని యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము చిందించడం ద్వారా మనకి ఈ నిబంధన కొట్టివేయబడినది, అవసరం లేదు అని మన యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ మరణం ద్వారా ఈ నిబంధనని కొట్టివేయడం జరిగిందండి. అది 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో మనకి ఈ రక్త సంబంధమైన నిబంధన గురించి వ్రాయబడింది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిందని మీరు ఎరుగుదురు కదా. చాలండి. అవును కదండి. మనం దేవుని గొర్రెపిల్ల రక్తం ఎంత నిష్కలంకమైనదో మనం ఇక్కడ వాక్యం ద్వారా మనకి కనబడుతుంది. అయితే 6వ విషయముగా భర్త పరిచర్యలో సహకారిగా ఉన్న సిప్పోరా గురించి మనము తెలుసుకుందామండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే, ఆయన ప్రతి పనిలోనూ ఆవిడ ఎంతో సహకారిగా ఆయనకి నిలిచింది. దేవుని పని నిమిత్తము తన భర్తను వదిలి కూడా ఉండడానికి
సిప్పోరా అంగీకరించింది. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు నడిపించారు కదండి. అప్పుడు ఆవిడ తన భర్తను వదిలేసి ఉండడానికి కూడా ఆమె అంగీకరించింది. అయినా సరే మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వారిగా దేవుడికి కనబడిన మోషే తన సహకారి అయిన తన భార్య ఎంతగానో తన పరిచర్యలో సహకారిగా ఉన్నట్లు మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే 7వ విషయంగా ఈమె తృణీకరింపబడిన స్త్రీగా కూడా మనము చూడొచ్చు. అది ఎలా అంటే మోషే ఈమెని కూషు దేశస్థురాలైన సిప్పోరా గారిని వివాహం చేసుకోవటం తన కుటుంబంలో అంటే ఇష్టం లేదనే అనుకోవచ్చు. అంటే తన కుటుంబంలో ఉన్నవాళ్ళు తిన్నే కొంచెం మాటలతో బాధ పెట్టడం కానీ అట్లా చేయడం జరుగుతుంది. అయినా కానీ తన సహనాన్ని ఎక్కడా తను కోల్పోలేదు. ఎందుకంటే దేవుడిచ్చిన సహనము, దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి విషయంలోనూ ఆవిడ ఎంతో సహనంగా జీవించుతూ ఆ కుటుంబాన్ని ఏం జరిగినా సరే తన ఏమీ భయపడకుండా తన భారాన్ని అంతటినీ దేవుడి మీద వేసి తన ప్రతి విషయాన్ని దేవుడికి చెప్పుకుంటూ ఎంతో సహనంగా తను జీవించడం మనం చూడవచ్చు. దేవుడు పని కొరకు తన భర్తను కూడా కొన్ని సంవత్సరాలుగా తను ఎడబాసినట్లుగా కూడా మనం చూడవచ్చు ఆ విషయంలో. అయితే వీళ్ళ ఇక్కడ సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయింది. మేఘమును ఆయన ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడింది. అప్పుడు చాలండి. యెహోవా కోపము ఆయన మీద రగులుకొంది అంటే ఎవరి మీద ఆయన కోపం రగులుకుందంటే మిరియాము, ఈ మోషే గారికి మిరియాము అహరోను మిరియాము అని ఇద్దరు, ఒక సహోదరి ఒక సహోదరులు ఉండేవాడండి. వాళ్ళ బట్టి ఆమెని చాలా మాటలతో అనేవాళ్ళు. అయినా సరే తను ఎంతో కానీ సహించుకుని తన జీవితాన్ని కొనసాగించింది. ఆ సహనాన్ని, తన బాధని ఎవరు చూశారంటే దేవుడు ప్రత్యక్షంగా తన బాధని, తన సహనాన్ని చూసి వాళ్ళు హింసిస్తున్నారని తెలుసుకుని వాళ్ళని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని ఆజ్ఞాపిస్తారనమాట. దేవుని కోపము అంత రగులుకుంటుంది అనమాట. అంటే దేవుడి బిడ్డల మీద మనము సనుగుకున్నా చేసిన సేవకుల నిమిత్తము మనం ఏమన్నా అనుకున్నా కానీ వాళ్ళని ఏమి చేయడు. కానీ దేవునికి కోపం వచ్చిందని ఇక్కడ మనం గ్రహించుకోవాలండి ఈ వాక్యం ద్వారా. ఆయన కోపము అహరోను మిరియాల మీద రగులుకుని వెంటనే మిరియాముకి ఏమి కలుగజేశాడని ఇక్కడ మనకి తెలియబడుతుందంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 15 వచ్చింది కదండి. చాలండి. పాలెంలో 7 రోజుల వరకు అక్కడే ఉండిపోయి ఆమె చనిపోయినట్లుగా ఇక్కడ మనకి కనబడుతుంది కదండి. మనము ఎలాగున్నాము అన్నది మనం గ్రహించుకోవాలి. అంటే మన కుటుంబ విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో, బంధువర్గాల మధ్య మనం ఎట్లా జీవిస్తున్నాం, దేవునికి అనుగుణంగా జీవిస్తున్నామా లేకపోతే దేవునికి వాక్యానికి విరుద్ధంగా మనం జీవిస్తున్నామా అన్నది మనం ఇక్కడ గ్రహించుకోవాలని దేవుడు ఆశపడుచున్నాడని. అలాగే సిప్పోరా మోషేను దేవుడు సిప్పోరాని మోషే గారిని ఆశీర్వదించి వాళ్ళకి 2 కుమారుల్ని అనుగ్రహించినట్లు వారి పేరు గెర్షోము, ఎలియాజర్ అని 2 కుమారుల్ని దేవుడు వారికి అనుగ్రహించాడండి. తన పరిచర్య అంతట్లో ఎంతగానో తన భార్య మోషే గారికి తోడుగా ఉండి జీవించింది సిప్పోరా. సహనమనబడే సుగుణంతో అలంకరించబడి ఉత్తమ ఇల్లాలైన సిప్పోరాగా మనకి కనబడుతుంది. మనం కూడా మన జీవితంలో ఇటువంటి సుగుణాలను కలిగి జీవించాలని దేవుడు ఆశపడుచున్నాడు.
ఈమె జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సహనము కలిగిన స్త్రీగా సిప్పోరా మనకి కనబడుతుంది. అదే కాకుండా విధేయత కలిగి తండ్రి మాటకు విధేయత చూపిన స్త్రీగా సిప్పోరా మనకి కనబడుతుందండి. భర్తను అనుసరించిన భార్యగా కూడా మనకి సిప్పోరా కనబడుతుంది. దేవుని చేతిలో నుండి తన భర్త ప్రాణాలను రక్షించుకున్న స్త్రీగా కూడా మనకి ఈమె కనబడుతుంది. అలాగే భర్త ప్రాణాలను రక్షించుకోవడానికి నిబంధన రక్తం చేత కూడా ఆమె మనకి నిబంధన రక్తాన్ని ఆమె చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. భర్త పరిచర్యలో సహకారిగా ఉన్నట్లు కూడా ఈమె మనకు కనబడుతుంది. ఇతరుల చేత ధృవీకరింపబడినా కానీ దేవుడు ఆమెను ఎంతో ఆశీర్వదించిన స్త్రీగా మనకి ఈమె కనబడుతుంది. మన జీవితంలో కూడా ఈ సిప్పోరా కలిగిన లక్షణాలను మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి మన పట్ల. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దిగచ్చు. లేదండి, అసలు మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ సిప్పోరా యొక్క జీవితంలో నుంచి చక్కనటువంటి విలువైనటువంటి మాటలను తెలియజేసిన సిస్టర్ జయ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ చివరి ప్రార్థన చేసుకొని కూడికలను మనం ముగించుకుందాం. అనుదినము తెలియజేయబడుతున్న ప్రార్థనాంశాలను గమనిద్దాం. సిపిఎస్సి ఎగ్జామ్స్ రాసిన పిల్లలు ఆరంభ, అలాగే జస్వంత్కి ఎవరు మంచి రిజల్ట్ అనుగ్రహించలాగా, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు మానవ్, ఉదయ్, శశాంక్ వీరికి కూడా రాసిన ఎగ్జామ్స్లో రాయవచ్చిన ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ దేవుడు అనుగ్రహించలాగా, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు మంచి రిజల్ట్ దేవుడు అనుగ్రహించలాగా, ఎంసెట్ అలాగే నీట్ కొరకు ప్రిపేర్ అవుతున్న పిల్లలకు దేవుడు మంచి జ్ఞానంలో తెలివిని అనుగ్రహించలాగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ రాణి గారు, రేష్మ గారు వీరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి విజయలక్ష్మి గారికి దేవుడు మరి కలుగు చేసిన ఆ యొక్క స్వస్థతను బట్టి దేవాది దేవునికి వందనాలు. ఇంకా సంపూర్ణమైనటువంటి స్వస్థత వారికి చేకూర్చులాగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటే, అలాగే 7 నెలల బాబు కిడ్నీ ప్రాబ్లంతో మరి ట్రీట్మెంట్ పొందుకొని ఉన్నాడు. సంపూర్ణ స్వస్థత కొరకు బిడ్డ గురించి ప్రార్థన చేయవలసిన మనవి. అలాగే పాస్టర్ కిషోర్ గారు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు. మరి వారికి కూడా దేవుడు సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించలాగా వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగే మా అత్తగారు ప్రేమకుమారి గారు పూర్తి స్వస్థత కొరకు వారి గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే సంతోష గారు ఆర్థరైటిస్తో బాధపడుతూ ఉన్నారు. వారు హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయబడ్డారని తెలియజేస్తారు. కావున వారికి దేవుడు మరి ఆ టెస్ట్ అన్నింటిలో కూడా నార్మల్ అనుగ్రహించి మరి మంచి ట్రీట్మెంట్ని, మెరుగైనటువంటి ట్రీట్మెంట్ని వారు పొందుకొని తిరిగి దేవుని మందిరానికి నడిపించబడినట్లు వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే సుధాకర్ గారి యొక్క అన్న కుమారుడు జోసెఫ్ తంబి గారికి మ్యాచెస్ చూస్తున్నారు. మరి సాటి అయిన సహకారంలో దేవుడు ఎక్కడ ఉంచి ఉన్నాడో మరి తగిన సమయంలో ఏర్పాటు చేయనట్లుగా మరి బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న పాస్టర్ గారిని కోరుకుంటాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ దినాన్ని 31వ దినాన్ని నీ స్థిరోధ్యానాన్ని రోజున మాకు నిన్ను ఆరాధించడానికి సమయానికి వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన వారు ప్రతి ఒక్కొక్కరిని జీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు పాడిన పాటల ద్వారా నీవు మహిమ పొందే వందనాలు చెల్లిస్తున్నాను. నాయన వాక్యం చెప్పిన నాయన జయ నిమిత్తం వందనాలు చెల్లిస్తున్నాను. నాయన నీ వాకులు పలకడం అంటే నాయన ఎంతో ధైర్యం, ఎంతో కావాలి కనుక ప్రభు నీ కృపను అందించి వడికిచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు. నాయన సిప్పులను మమ్మల్ని నాయన బిడ్డ ఏ విధంగా సహనాన్ని కలిగి తండ్రి మాటకు విధేయురాలై భర్త విషయంలో తను ఎలా కాపాడుకుందో, నేను పరిచర్యలో ఎలా సహకరించిందో మేము కూడా అలాగే మా స్వవిషయాల్లో కూడా సిప్పరాలు పొందిన జీవితాలను మాకు దయచేయమని ప్రార్థన చేయించున్నాను. ప్రభు నేను ప్రార్థన అంశాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాయన ప్రభు సిబిఎస్ఈ పరీక్షలు రాసిన పాల్ జస్వంతరి విషయం ప్రార్థన చేయించున్నాము.
దాంట్లో వృత్తుల్లో ఉండకు సహాయం చేయండి. అలాగే 10th ఎగ్జామ్స్ రాస్తున్నావు దేని నిమిత్తం శశాంక్ నిమిత్తం నేను హానోక్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము. వారికి కూడా మంచి సిద్ధపాటు రాసిన పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేటట్లు ఇంకా రానున్న పరీక్షల్లో బాగుగా రాసేటట్టు నీ కృపను సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాము. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. నేను ప్రభా ఎంసెట్ కోసం ఈ నీటి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఏ పరీక్షలు ఎవరు రాస్తున్నారో వారందరికీ జయాన్ని అందించి నీవే మహిమ పొందమని ప్రార్థన చేయించున్నాం. ఈ సమయంలో మన వెడ్డింగ్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ప్రసన్న తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన బిడ్డకు జరిగిన ఆపరేషన్ నిమిత్తం లెక్కలేని వందనాలు స్తోత్రాలు. సంపూర్ణ ఆరోగ్యం నడిపించి తన ఉద్యోగం నాయన కుటుంబాన్ని నడిపించుకోగలిగిన నాయన ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే 7 నెలల బాబుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన ప్రభా ఇంటి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. నాయన సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంతోషం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. తనకున్న కీళ్ళ నొప్పుల నుంచి నాయన విడుదల చేయండి. నాయన కిషోర్ పాస్టర్ గారిని ప్రార్థన చేస్తున్నాం. తనకున్న హార్ట్ ప్రాబ్లంని నాయన నెత్తించి బాధ వరకు ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఎవరెవరు ఉన్నారో వారందరినీ స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మ్యారేజ్ కోసం నేను సిద్ధపడిన జోసఫ్ జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను ప్రభా నా బిడ్డకు మంచి మ్యాచ్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి విషయంలో ప్రార్థన అవసరతలు ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గర్భిణీ స్త్రీలు రాణి రేష్మా నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో సుఖాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ఈవేళ బర్త్డే జరుపుకుంటున్న పని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. గతాంతరాలన్నీ జీవించావు, ఆశ్రయించావు. ప్రభావ జ్ఞానం ఇచ్చి వలసినందు నాన్న నీ దయలో ప్రజలను ఎదుటకు నీ కృపణ దయచేసిన తండ్రి నీకు వందనాలు. ఈ దినం బర్త్డే జరుగుతుండగా నాన్న వసంతరమైన దయాకిరీటాన్ని వెలుగు దయచేసింది దాన్ని బట్టి నీకు వందనాలు. ఇలాంటి సంతోషకరమైన దినాలను మరెన్నో దయచేయడం ప్రార్థించున్నాం. అలాగే వాణి గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఆయన జరుగుతున్న ట్రీట్మెంట్ అంతట్లో ఈ సహాయాన్ని అందించి స్వస్థతను అందించి నాన్న మేలు చేసి మంచి పనులు ప్రార్థన చేసినాను. నాన్న సంఘ కార్యక్రమాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. వచ్చే వారం జరిగిన మట్ల ఆదివారాన్ని నేను మెండి దసరాని నాన్న గుడ్ ఫ్రైడే దినాన్ని ఈస్టర్ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. అన్నీ సజావుగా జరుగుటకు నీ కృపను దయచేయండి. అలాగే మేము మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. మాకు మంచి సేవకుడు మొత్తమానికి దొరికేలాగా ప్రార్థన చేస్తున్నాం. 3 దినాలు చాలా దేవుడిగా ఉండి నీ గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘంలో ఎవరో ఏ ప్రార్థన అవసరతలో ఉన్నారో వారి అవసరాలన్నీ తీర్చి మీరే మహిమ కట్ట పొంది మన నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. కూడిక ఇంతతో ముగిసిందని తెలియజేస్తా ఉన్నామండి. రేపటి దినాన 32వ దినపు కూడికలో సాయంకాలం 7:30 గంటలకు మనం అందరము దేవుని మందిరంలో కూడుకొని ఆరాధన జరిపించుకుంటాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.